ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విలేజ్ బ్లాగ్కి స్వాగతం. సో ఈరోజు అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 o'clock అయింది. హిల్ కట్ అని ఇక్కడ ఒక చిన్న ఇక్కడ నుంచి 3-4 kilometers 2 కొండల మధ్య తుంగభద్ర అనే కదరా, తుంగభద్ర నది అయితే ఫ్లో వెళ్తుందంట. సో అది చూడ్డానికి అయితే వెళ్తున్నాము. సో లేట్ చేయకుండా ఇక రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అక్కడికి జస్ట్ 3 kilometers అంతే. రైట్ పదండి. ఈ పక్క చూడరా, ఈ పక్క మొత్తం గ్రీన్గా ఉంది. ఈత చెట్లు, అన్నీ ఈత చెట్లే. అట్లా పట్టుకున్నావా? బ్యాటరీ అయిపోతుంది, ఇంకో బ్యాటరీ ఉంది అంతే నా దగ్గర. టీకే వాడదాం. సో రోడ్ అయితే కొంచెం కాదు, చాలా వరెస్ట్గా ఉంది. గుంటలు అన్నీ అవే ఉన్నాయి. రోడ్ ఉన్నన్ని రోజులు మేము ఈ విలేజ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా ఏమనుకుంటామంటే ఫ్రైడే కానీ సాటర్డే కానీ హంపీకి పోయి ఇంటికి రీచ్ అవుతాం. అదే కదా ప్లాన్. అంతే ఇందాక ఇక్కడ నుంచి మేము వచ్చింది, అప్పుడంతా గ్రీనే ఉంది. మీరు వీడియోలో చూస్తారు. అదే ఇటు సైడ్ అయితే ఫుల్, ఇంకా ఇక్కడ కూడా ఫుల్ గ్రీన్ ఉంది. ఇక్కడ గ్రీన్ లేదు అని చూపించడానికి లేకుండా ఉంది. నాకు కూడా తెలియదు, మీకు కనిపిస్తున్నా ఆ రోడ్ నుంచి. ఇటు సైడ్ కూడా ఇక్కడ చూసిన టోటల్ గ్రీన్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ విలేజెస్లో ఇది ఒకటి ఉందంట, రైస్ పండించడంలో. చూస్తే అలాగే ఉంది. ఇక్కడ చూసినా అంత పొలాలు, పచ్చని పొలాలు, వరి. ఇంకా డ్రోన్ షాట్స్కి ప్రిపేర్ అయిపోదాం. డ్రోన్ షాట్స్ ఖచ్చితంగా అద్భుత అని ఎలా ఉంటాయి.
లోకల్లో ఉండే అన్నలతో ఇంటరాక్షన్. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మీ పేరు అన్న? వీరేష్. వీరేషా? హాయ్. ఒక్క నిమిషం. హాయ్ చెప్పండి. మీరు ఇక్కడ ఎంత వ్యవసాయం అంటే ఎట్లన్నా ఇది 10 నెలలు ఉంటుందా 11 నెలలు ఉంటుందా వాటర్ ఫ్లో? ఇది వచ్చి అలా ఏప్రిల్ తగ్గ ఏప్రిల్ వరకు ఉంటుందా? మళ్ళీ జూలైలో వస్తుంది కదా. జూలైలో వర్షాలు పడిన తర్వాత 2 నెలలు గ్యాప్ వస్తుంది. మిగతా రోజులంతా 2 నెలలు అసలు నీళ్ళే ఉండవా? ఫుల్ ఉండలేదు, ఏం ఖాళీ ఉంటుంది. డ్రై ఇక్కడ లోపల ఉంటాం అంతే. చేసినాను. అవునా? వస్తాయన్నా ఈ పక్కన అన్న మీరు? ఈ పక్కన కొండ అవతల పైన ఒక సింబల్ కనిపిస్తుంది వీడియో దానిపై క్లిక్ చేస్తే లేదు, ఇంకా మీ ఫోన్ లో వస్తాయి డైరెక్ట్. యూట్యూబ్ లో కనిపిస్తుంది మీకు ఏం వచ్చినా. ఇంకా సరే అన్న బాయ్. అన్న బాయ్.